ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజైతే నేను ఏమేం ప్రిపేర్ చేసుకున్నాను. సో చాలా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటే వరలక్ష్మి వ్రతం రోజు చాలా సింపుల్గా వ్రతం అనేది చేసేసుకోవచ్చు తొందరగా. సో అది మనం ముందు రోజు ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో కంటిన్యూగా ఉంటుంది, తప్పకుండా చూసేయండి. అండ్ వ్రతం ఎలా జరుపుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. అంటే ఇక్కడ డెకరేషన్ ఎలా చేశాను, అక్కడ నేను వ్రతం అనేది ఎలా జరుపుకున్నాను నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నేను ఆల్రెడీ కథ చదివిన వీడియో అనేది అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే మన ఛానల్ ఒకసారి అయితే విజిట్ చేసేయండి. సో ఫైనల్గా ఇక్కడ వచ్చేసి నేను స్నానాలు చేసేసుకొని ఫ్రెష్గా అయితే ఇక్కడ దేవుని మూలలో కూర్చేసుకొని దేవుని గది అంతా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత దేవుని పటాలు ఉంటాయి కదా, వాటికైతే అన్ని బొట్లు అయితే పెట్టేశాను. సో వరలక్ష్మి వ్రతం అంటేనే అమ్మవారికి అలంకరణ అనేది చాలా ఇష్టం అండి. అలంకరణ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే నేను దేవుని మూలకి అలాగే దేవుని గదికి అన్నీ అయితే పటాలకి బొట్లు అయితే పెట్టేసి అయితే సిద్ధంగా ఉంచుకున్నాను. అలాగే మొత్తం దేవుని వస్తువులు అనేసి మంచిగా తోముకొని వాటికి గంగా బొట్లు అయితే పెట్టేసుకున్నాను. సో బొట్లు ఎందుకు పెడుతున్నారు మీరు అనేసి డౌట్ రావచ్చు. సో బొట్లు పెట్టడం అంటే అమ్మవారికి చాలా అంటే చాలా చాలా ఇష్టం అండి. అందుకే నేనైతే మొత్తం అయితే బొట్లు అనేది పెట్టేస్తున్నాను. సో ఇలా పెట్టేసుకొని మనకు ఏమేమి కావాలో అనేది ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ హడావిడి లేకుండా ఇప్పుడే చేసేసుకుంటే మార్నింగ్ అయితే ప్రసాదాలు వండేసుకొని చాలా సింపుల్గా అయితే అమ్మవారి వ్రతం అనేది చేసేసుకోవచ్చు. టైం ఎక్కువ వేస్ట్ కాకుండా చూసుకోవడానికి అయితే ముందు రోజే మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. సో నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకు ప్రసాదం చేయడానికి ఏమేం పప్పులు కావాలో అనేది నానబెట్టుకొని అలాగే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఈ వీడియో అనేది నైట్ అండి. సో నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ లేసేసి సో స్నానం చేసేసుకొని అలాగే ముగ్గులు అవి అన్నీ పెట్టేసిన తర్వాత అమ్మవారికి అయితే ప్రసాదాలు అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ నైటీ వేసుకున్నాను. అంటే ఈ నైటీ అనేది నేను పూజ చేసేటప్పుడు మాత్రమే వేసుకుంటాను, మిగతా అప్పుడు అసలు వేసుకోను. సో పూజ అయిపోతే మళ్ళీ తీసేసి మళ్ళీ వాష్ చేసుకొని పెట్టుకుంటాను. సో ఇక్కడైతే అమ్మవారికి అయితే నేను ఫస్ట్ స్నానం చేసేసుకొని రెడీ అవ్వకుండా అమ్మవారికి అయితే మొత్తం ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను. సో ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకున్నామంటే తర్వాత రెడీ అయిపోయి మనము వ్రతం అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. అలా మనం హ్యాపీగా సింపుల్గా పనులంతా అయిపోతాయి కాబట్టి హ్యాపీగా అయితే వ్రతం అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏమేమి ఐటమ్స్ సో నేను వచ్చేసి 7 రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశానండి. సో ప్రసాదాల్లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి పులిహోర, దద్దోజనం, పెసరపప్పు వేసేసి అయితే నేను పరవన్నం చేశాను. చాలా బాగా వచ్చింది. అలాగే మినుములతో గారెలు, అలాగే శనగపప్పు ఉంటుంది కదా దాంతో గారెలు చేశాను. అండ్ మనము శనగలు అండి, గుగ్గిలు ఉంటాయి కదా గుగ్గిలు, ఇంకోటి వచ్చేసి అండ్ పూర్ణాలు చేశానండి. సో ఇవి వచ్చేసి నేనైతే అమ్మవారికి ప్రసాదంగా పెట్టినానండి. చాలా ఇష్టమైన ప్రసాదాలు అమ్మవారికి. సో ఫైనల్గా మరి మీరు ఎలా జరుపుకున్నారు, మీరేమేమి ప్రసాదాలు చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మనం వ్రతం ఎలా జరుపుకున్నామో అదైతే నెక్స్ట్ వీడియో వస్తుంది, తప్పకుండా చూసేయండి. నేను వ్రతం రోజు కథ చదువుతున్న వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే విజిట్ చేసేయండి. మరి మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం తర్వాత మీకు హైప్ అనే ఆప్షన్ అయితే వచ్చింది, వీడియోని అయితే హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల వీడియో అనేది కొందరికైతే రీచ్ అవుతుంది. సో ఈసారి అయితే పరవాన్నం అయితే చాలా టేస్టీగా వచ్చింది. సో ఈ పరవాన్నాలు నేను చేసిన ప్రతి ఒక్క ఐటమ్స్ మీకు ఒకటొకటిగా షూట్ చేసి ఎలా చేయాలో మీకు ప్రాసెస్ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే పెడతానండి. సో తప్పకుండా చూసి మీరైతే ట్రై చేయండి, తర్వాత మీ ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ చేయండి. మరి మన వీడియో ఎంతమంది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి మరి మీరేమేమి ప్రసాదాలు చేశారు వరలక్ష్మి వ్రతానికి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బై. పరవాన్నాన్ని చూస్తుంటే నోరు ఎంతమంది ఊరిందో కామెంట్ చేయండి.